మహిళా సంఘాలకు తోడు డివిజన్ వాసులు నిర్వహించుకునే కార్యక్రమాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం తెలిపారు. సమావేశాలకు భవనాలు లేక మహిళలు ఆరు బయటే సంఘ సమావేశాలు జరుపుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇకపై మహిళా సంఘాలకు తగిన రీతిలో అన్ని సదుపాయాలతో భవన నిర్మాణాలు జరుపుతున్నట్టు ఆమె తెలిపారు. నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ సంకట విమోచన హనుమాన్ మందిరం సమీపంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నగర మేయర్ ఆకుల సుజాత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వినాయక సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా కాలనీ వాసులు కమ్యూనిటీ హాల్ కోరుతూ వచ్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే భవన నిర్మాణం జరగటం సంతోషంగా ఉందన్నారు. సమావేశాల కోసం మహిళా సంఘాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేశామన్నారు. అనంతరం 15వ డివిజన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అతిపెద్ద డివిజన్ గా ఉన్న వినాయక్ నగర్ లో ఇప్పటి వరకు భవనం లేక ఆయా వర్గాలకు చెందిన వారు ఆలయాల్లో చెట్ల కింద సమావేశాలు జరుపుకునేవారని, ఎమ్మెల్యే మేయర్ అండదండతో తమ కోరిక నెరవేరుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తోట గోపాల్, భూమేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర్ సాయికృప నగర్, సిరిల్ సాయి నగర్ సంబంధించి ఈ రోజు కమ్యూనిటీ హాల్ కోసం 10 లక్షల వ్యయంతో భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ పెద్దలందరూ నాతో పాటు ఇక్కడ భూమి పూజలో పాల్గొన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. మరి ఈ భూమి పూజ చేసినాము ఈ రోజు. మరి పనులు కొనసాగాలి తొందరగాని. మేము కాంట్రాక్టర్లకు అంటే పనిలో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలి. మరి పనులు కూడా త్వరగా సాగాలని మేము కాంట్రాక్టర్లకు చెప్పడం జరిగింది. మరి దీని పక్కనే మన భూలక్ష్మి మాత గుడి కూడా ఉంది, మరి నీళ్ళ ట్యాంక్ కూడా ఉంది, అద్భుతంగా ఉంది. మరి ఇది అందరికీ కావాల్సిన కమ్యూనిటీ హాల్ కాబట్టి దీన్ని తొందరగా చేయాలని నేను కాంట్రాక్ట్